నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు చలో ఎమ్మెల్యే ఆందోళన కార్యక్రమం చేపట్టారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందించారు. బాన్సువాడ పట్టణంలోని పోచారం నివాసంలో ఆయనను కలిసి తమ సమస్యలను విన్నవించారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అంగన్వాడీ ఉద్యోగులు ర్యాలీగా తరలివచ్చి ఎమ్మెల్యేకు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి డిమాండ్స్ ను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పోచారం శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. తర్వాత ఏమన్నారంటే ఎలక్షన్ టైంలో అప్పుడు రిటైర్మెంట్ అయిన అదే పెన్షన్ కావాలని అడిగినామండి. పేరు మహాదేవి, నేను బాన్సువాడ ప్రాజెక్టు అధ్యక్షురాలిని. ఈరోజు సిఐటియు మా యూనియన్లో ప్రణాళికలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే ప్రతి తెలంగాణ మొత్తం ఎమ్మెల్యేలకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే మాకు రిటైర్మెంట్ 65 సంవత్సరాల వారికి రిటైర్మెంట్ ఇచ్చిండ్రు, మూకుమ్మడిగా ఒకటే లెటర్తో ఇచ్చిండ్రు. అట్లా కాకుండా ప్రతి వ్యక్తికి ఎవరిది వాళ్ళకి ఇప్పుడు ఆర్డర్ కాపీ ఎట్లా ఇస్తారో అట్లా ఇస్తూ వాళ్ళకి రిటైర్మెంట్ ఇస్తూ బెనిఫిట్స్ కూడా ప్రకటించాలి అని. రిటైర్మెంట్ ఏం ప్రకటించలేదు, వాళ్ళ నొట్టిగా ఫోన్లో చెప్పేసి ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. ఇది అన్యాయంగా మేము భావిస్తున్నాము. అందుకే ఇది పెద్ద ఎత్తున ఈరోజు చేస్తున్నాము. టీచర్లకి 2 లక్షలు, ఆయాలకి 1 లక్ష రూపాయలు ఇస్తూ మాకు జీతంలో సగం ఇస్తూ రిటైర్మెంట్ ప్రకటించాలని సీఎం గారిని కోరుతున్నాము. అట్లనే మేనిఫెస్టోలో సీఎం గారు అప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది 18,000 చేస్తామని. అట్లనే గవర్నమెంట్ను కూడా తెచ్చుకున్నాం ఇప్పుడు. కనుక మాకు 18,000 అమలు చేయాలని కోరుతున్నాము. వీటి కోసమే మేము ఈరోజు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పేరు మహాదేవి, నేను బాన్సువాడ ప్రాజెక్టు అధ్యక్షురాలిని. ఈరోజు సిఐటియు మా యూనియన్లో ప్రణాళికలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే ప్రతి తెలంగాణ మొత్తం